మెగాస్టార్ చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం కొదమసింహం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మురళీమోహన్ రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని అత్యాధునిక హంగులతో రేపు రమా ఫిల్మ్స్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన వేడుకలో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు స్క్రీన్ ప్లే అందించిన పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత సత్యానంద్, సంగీత దర్శకుడు కోటి పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొదమసింహం రీ రిలీజ్ విడుదలను పురస్కరించుకుని ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలను అభినందించారు. కౌబాయ్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం నాకు. అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మురళీమోహన్ రావు తోటి రావటం, కథ వినిపించడం నాకు చాలా బాగా నచ్చడం, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, వెంటనే అది కొదమసింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది. మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది ఈ జనరేషన్ కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ కొదమసింహం on 21st November. ఒక సినిమా 35 సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆ మధురమైన జ్ఞాపకాల్లోకి నిన్నటి నుంచి నేను అదే జ్ఞాపకాల్లో ఉన్నా. మళ్ళీ ఈ సినిమాని మీరు చిరంజీవి గారి కోసం చేస్తున్నారు, కానీ మా అందరి కోసం కూడా మీరు చేస్తున్నారని మేము భావించి ఈ ఆనందాన్ని రేపు ప్రేక్షకులతో పాటు మేమందరం కూడా పంచుకుంటాం. అంటే అప్పట్లో ఇది 3.5-4 కోట్ల మధ్యలో అయిందండి బడ్జెట్.